బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్నారు ప్రభాస్, సందీప్ రెడ్డి. అసలు సక్సెస్ కి సంబంధం లేకుండానే వీళ్ళిద్దరూ కలిసి అనౌన్స్ చేసిన స్పిరిట్ మూవీ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ కాబోతోంది. అయితే ఈ సినిమా మీద రోజు రోజుకి లీక్ అవుతున్న ఇన్ఫర్మేషన్తో ఇంకా సినిమా మీద హైప్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి లేటెస్ట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో చూద్దాం. ప్రభాస్ ఇప్పటి వరకు కెరియర్ లో చేయనటువంటి క్యారెక్టర్ చేస్తున్నారని స్పిరిట్ సినిమా ప్లాట్ గురించి హింట్ ఎప్పుడో ఇచ్చారు సందీప్ రెడ్డి. ప్రభాస్ స్పిరిట్ మూవీలో పోలీస్ రోల్ చేస్తున్నారని, అది కూడా పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారని ఫ్యాన్స్ కి కిక్కెక్కించే న్యూస్ చెప్పిన దగ్గర నుంచి ప్రభాస్ పోలీస్ గా ఎలా ఉంటారో అంటూ ఇమాజిన్ చేసుకుంటూనే ఉన్నారు ఫ్యాన్స్. స్పిరిట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నా సినిమా సెట్స్ మీదకెళ్లడానికి టైం పడుతుందని తెలుస్తోంది. అందుకే ఈ గ్యాప్ లో సినిమా మీద రకరకాల న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లీ డాంగ్ సిక్ సౌత్ కొరియన్ యాక్టర్ స్పిరిట్ లో విలన్ గా చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. లీ డాంగ్ హాలీవుడ్ సూపర్ యాక్షన్ మూవీ అయిన ఇంటర్నల్స్ లో పవర్ఫుల్ రోల్ చేశారు. అయితే విలన్ గా నటిస్తున్నారా లేదా అన్నది అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు టీమ్ మెంబర్స్. స్పిరిట్ పక్కా కమర్షియల్ మూవీ విత్ సాలిడ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉండబోతోందని ముందే హింట్ ఇచ్చారు సందీప్ రెడ్డి. కమర్షియల్ యాక్షన్ మూవీకి తగ్గట్టుగానే ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్స్ ఇండియన్ సినిమా యాక్షన్ ని రీడిఫైన్ చేసేలా, హాలీవుడ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని తలపించేలా డిజైన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. స్పిరిట్ లో ప్రభాస్ 2 డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తున్నారని, ఒకరు పవర్ఫుల్ పోలీస్ అయితే మరొకటి రఫ్ రగ్డ్ క్యారెక్టర్ లో డార్క్ క్యారెక్టరిస్టిక్స్ తో కనిపించబోతున్నారని టాక్. అయితే ప్రభాసే 2 క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నారా లేక డ్యూయల్ రోలా అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఇలా అసలు సినిమా సెట్స్ మీదకెళ్లకుండానే రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రభాస్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న రాజా సాబ్ని కంప్లీట్ చేశాకే మిగిలిన సినిమాల్ని స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది.